అందరికీ నమస్కారం. నా పేరు ఎక్కిరాల శ్రీలక్ష్మి. ఇప్పుడు నేను వెంకటేశ్వర దీపారాధన గురించి, లేదా పిండి దీపారాధన, లేదా చలివిడి దీపారాధన, దాని గురించి కొన్ని వివరించమని చాలా మంది నన్ను అడిగారు. చాలా మందికి సందేహాలు ఉన్నాయి. నేను మా ఇంట్లో మా అత్తగారు శ్రీమతి ఎక్కిరాల రాణి సంయుక్త గారు నాకు నేర్పించింది. మా ఇంట్లో మేము పాటించేది, ఆచరించేది, దాని వివరాలు, ఎలా చేయాలి, దాని నియమాలు అనేది నేను ఇప్పుడు వివరించబోతున్నాను. ముందుగా శనివారం రోజు అసలు దీపారాధన ఎందుకు చేసుకోవాలి, వెంకటేశ్వర దీపారాధన అంటే శనివారము వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఆ శ్రావణ మాసంలో ప్రతి శనివారం స్వామివారికి చాలా ఇష్టమైన రోజు. శ్రావణ మాసం అనేది అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి చాలా ప్రశస్తం. ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు చేసుకోవడం వల్ల, ప్రతి శనివారం చేసుకోవడం వల్ల మనకి శని దోషాలు కానీ, ఏ రకమైన గ్రహ దోషాలు ఉన్నా కానీ నివారణ అవుతాయి అని చెప్పి మా మామగారు ఎక్కిరాల వేదవ్యాస్ గారు కూడా మాకు చాలా చెప్పారు. అందుకని మా ఇంట్లో ప్రతి శనివారం, వీలైనంత వరకు ప్రతి శనివారం శ్రావణ మాసంలో ప్రతి శనివారం చేసుకుంటాము. శ్రవణ నక్షత్రం రోజు ఇంకా పర్టికులర్ గా చేసుకుంటాము. శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం గనక చేసుకుంటాము. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, గృహప్రవేశాలు, ఉపనయనాలు, పెళ్లిళ్ళు ఏం జరిగినా కానీ ముందు చలివిడి దీపారాధన లేదా వెంకటేశ్వర దీపారాధన చేసుకొని కానీ మేము ఇవి ఏ కార్యక్రమాలు మొదలు పెట్టము. శనివారం రోజున ఏ రోజైతే మనము ఈ శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేయాలి అని అనుకుంటున్నామో ఆ రోజు ముందు రోజు స్నానం చేసి బియ్యము కావాల్సినంత బియ్యాన్ని నానబెట్టుకొని పొద్దున్న మళ్ళీ తలస్నానం చేసి, శనివారం రోజు పొద్దున్న తలస్నానం చేసి ఆ బియ్యాన్ని ఆరబెట్టుకొని కొంచెం ఆరాక మనం మిక్సీలో మెత్తగా మెత్తటి పిండిలాగా చేసుకుని దాంట్లో మనము కొంచెం ఆవు నెయ్యి, తేనె, పచ్చకర్పూరము వేసి కొంచెంగా వేసి దాంట్లో బెల్లాన్ని సన్నగా తురిమిన బెల్లాన్ని, చలివిడి ఎలా చేసుకుంటాం మనం మామూలుగా ఇంట్లో చలివిడి ఎలా చేసుకుంటాం అది అలాగే చలివిడిలో వేసినట్టుగానే ఇవి వేసి అది మెత్తటి పిండిలాగా అవ్వాలి. ఎట్లా అంటే గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా ఉండద్దు, పల్చగా, మరీ గట్టిగా ఉండదు. మరీ గట్టిగా ఉంది అంటే అందులో బెల్లం తక్కువైందని అర్థం అనమాట. సో అందులో కొంచెం మెత్తగా సమంగా చూసుకుంటూ అది ఉండలాగా వచ్చేటట్టుగా చేసుకోవాలి. మనము నిత్య దీపారాధన ఎలాగ ఇంట్లో చేసుకుంటాం కదా, ఆ దీపారాధన చేసుకొని నార్మల్ గా పూజ చేసుకొని స్వామివారి ముందర ఇది ఎవరు ఎంగిలి చేయని ప్లేట్, అది ఇత్తడిది కానీ వెండిది కానీ సరే, స్టీల్ అయినా సరే కొత్తది, అంటే ఎవరు దాంట్లో భోజనం చేసి ఉండకూడదు. అందులో మనము శుభ్రంగా కడిగిన ప్లేట్ లో తవలపాకు వేసుకొని తవలపాకు మీద ఈ ముద్ద పెట్టుకొని అది ఇట్లా రౌండ్ గా గొయ్యిలాగా చేసి చుట్టూతా గోడలాగా ఉండాలి. మధ్యలో కొంచెం పిండి ఉంటుంది, దాన్ని అలా పెట్టుకొని దాంట్లో పేరి నెయ్యిలో నానబెట్టిన ఒత్తులు 2 కట్టలు, ఇప్పుడు కట్టలుగా దొరుకుతాయి కదా, లేదా దొరకలేకపోతే విడివిడిగా ఉన్న వాటిని కట్టగట్టుకొని 2గా జ్యోతులు వెలిగించుకొని, అంటే ఇంత కనీసంగా ఒక 10-15 ఒత్తులు కలిస్తేనే అది గట్టిగా నిల్చుంటుంది. దాన్ని ఆ పేరి నెయ్యి లోపల పెట్టి 2 జ్యోతులుగా పెట్టి దానికి చుట్టూతో అలంకారం చేసి పసుపు కుంకుమ పెట్టి పూలు అలంకారం చేసి, నిత్య దీపారాధన వేరు, ఈ దీపారాధన వేరు. ఇది అచ్చంగా స్వామివారు అక్కడ వచ్చి మన దగ్గర నిల్చున్నట్టుగా మనం భావించుకోవాలి. ఆ దీపం పెట్టి దాని మీద కొంచెం హారతి కర్పూరం ఆ ఒత్తుల పైన పల్చక చల్లారంటే మీకు తొందరగా అది అంటుకుంటుంది, జ్యోతి అంటుకుని ఇదవుతుంది. అప్పుడు ఆ నెయ్యి కరిగి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా వెలిగించేటప్పుడు వెంకటేశ్వర ప్రపత్తి ఇంట్లో ఉంటే గనక లేదా పుస్తకం కొనుక్కోనైనా సరే అది చదువుకుంటూ అగరబత్తిని మన మామూలు దీపానికి వెలిగించి ఆ అగరబత్తి తోటి ఆ జ్యోతుల్ని వెలిగించుకోవాలి. ప్రపత్తి చదువుకుంటూ, వెంకటేశ్వర ప్రపత్తి చదువుకుంటూ అది వెలిగించుకోవాలి. వెలిగించుకొని అది వెలిగిన తర్వాత ఇంకొంచెం పైన నెయ్యేసి మళ్ళొకసారి కుంకుమద్ది ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి నివేదన ఆ జ్యోతి దగ్గరే పెట్టాలంటే ఆ జ్యోతి స్వామి అమ్మవారి రూపంగా మనం భావన చేసుకొని ఆ భావనతో, కాబట్టి అక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి జ్యోతికి కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తాము. ఆ జ్యోతి ఎలా వెలుగుతుంది అంటే
మా అత్తగారు చెప్పారు, నీకు ఎటువైపు నుంచి గాలి ఉండదు. ఒక దేవుడి గదిలో జనరల్ గా మనకి గాలి విడి రాని చోటు రాకపోయినా సరే, ఏం లేకపోయినా సరే, ఆ జ్యోతులు రెండు కూడా ఇలా ఇలా నృత్యం చేస్తున్నట్టుగా వెలుగుతాయి. అది మా అత్తగారు చెప్పారు, నువ్వు అలా వెలుగుతున్నది అంటే స్వామివారు అమ్మవారు ఇద్దరు నీ మీద అనుగ్రహం చూపించారు అని అర్థం, నువ్వు కావాలంటే గమనించు అన్నారు ఒకసారి. నిజంగానే నేను చూస్తే అవి ఇలా 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 మంచిగా నృత్యం చేస్తున్నట్టుగా రెండు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుతున్న జ్యోతుల్ని చూసుకుంటూ మనము అది మన నిత్యం చేసుకుంటే అర్చన, విష్ణు సహస్రనామాన్ని, మీ జపం ఏదైనా సరే అది చేసుకొని అది కొండెక్కేదాకా చూసుకొని, కొండెక్కాక మాత్రం, కొండెక్కడం అంటే మన హిందూ సాంప్రదాయంలో దీపాలు ఆర్పడం అనే మాట మాట్లాడము. దీపం ఇదైపోయింది అంటే కొండెక్కడం అని అంటారు. అంటే ఆ జ్యోతి అంతా అయిపోయి కాలి అంతా అయిపోయింది, హుతమైపోయిన తర్వాత దాన్ని కొండెక్కడం అంటారు. అవి ఎక్కాక ఆ చలిమిడి ముందు ఎవరైతే వెలిగించామో, అంటే నేను వెలిగిస్తే నేను ఫస్ట్ అది తీసుకొని నేను అది తిన్న తర్వాత మాత్రమే నేను భోజనం చేయడం కానీ చేయాలి. అంతవరకు ఏమీ తినకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇది చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, మీ వారు గాని మీ పిల్లలు గాని ఎవరైనా వీలుంటే వాళ్ళు కూడా స్నానం చేసి నెయ్యి వేసుకోవచ్చు అందులో. కానీ ఒక నియమం ఏంటంటే, ఆ దీపం ఎవరైతే ముందు వెలిగించారో వాళ్ళు మాత్రం ఆ రోజు కొంచెం నియమాలు పాటిస్తే చాలా వీలున్నంత వరకు పాటించడానికే ప్రయత్నించాలి. ఎందుకంటే అది స్వామివారు ప్రత్యక్షంగా అక్కడ ఉండి మనకు తీసుకుంటున్నట్టుగా మన భావన చేశాం కాబట్టి ఆయన నిజంగా తీసుకుంటున్నట్టే. అప్పుడు ఆ రోజు ఉల్లి వెల్లుల్లి మా ఇంట్లో మేము తినము, శనివారం అసలే తినము. బయట భోజనాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. బ్రహ్మచర్యం పాటిస్తే ఇంకా మంచిది. ఇవి చేస్తే మనకున్న దోషాలు ఏమన్నా ఉన్నా, శని దోషాలు గాని ఏది గాని అవన్నీ కూడా పోతాయి స్వామికి చేయడం వల్ల. ఎందుకంటే శనికి చేస్తే, వెంకటేశ్వర స్వామికి చేస్తే శని దోషాలు తగ్గుతాయి అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అందుకని వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. అది ఆ ఒక్క నియమం పాటించగలిగితే వీలైనంత వరకు చాలా మంచిది. అది చేసి ఆ చలివిడి మాత్రము నోట్లో తీసుకున్న తర్వాతే మీరు భోజనం చేయొచ్చు. సాయంత్రం పూట ఒక పూట భోజనం అంటే పళ్ళు గాని, సాయంత్రం ఉపాహారం గాని, అల్పాహారం గాని ఏదైనా తింటే చాలు. ఆ ఒక్కరోజు అలా శుచిగా ఉంటే మనకి ఇంట్లో చాలా మంచి వైబ్రేషన్స్ రావడం గాని, అది తినడం వల్ల అది చూస్తే అది ఆ ప్రసాదం స్వీకరించగానే అర్థమైపోతుంది అది స్వామివారు స్వీకరించారా లేదా అనేది. అంత అద్భుతంగా కుదురుతుంది అది. మనము ఏమి వాసన చూడము, టేస్ట్ చూడము, ఏం తయారు చేసినా చూడము కదా. అలా అది చేసి పెట్టిన తర్వాత అది తినంగానే ఆహా ఇవాళ స్వామి స్వీకరించారు, ఓకే నన్ను అనుగ్రహించారు అని చెప్పి మనకు అర్థమైపోతుంది అది తినంగానే. ఫలితం సంగతి దేవుడు ఎరుకు, కానీ మనకి వచ్చే వైబ్రేషన్స్, మంచి వైబ్రేషన్స్ ఇంట్లో పిల్లలకు కానీ ఇంట్లో వైబ్రేషన్స్ కానీ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఇది చాలా మంది నేను చేస్తాను ఇట్లా అంటే అడిగారు, నన్ను అడిగితే చెప్పాను, చాలా మందికి చెప్పాను. చెప్తే చేసిన వాళ్ళందరూ మాకు చాలా మంచిగా అనిపించిందండి చాలా మంది చెప్పారు. అంటే అందరూ బ్రాహ్మలే ఉండాలని కాదు, ఎవరైనా చేసుకోవచ్చు, దేవుడు అందరి వాడు, ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తడి బియ్యము గ్రైండ్ చేసుకోవడము అది ఇబ్బంది అనుకోండి ఈ రోజుల్లో, అలాంటప్పుడు కొన్న పిండి అయినా సరే, బియ్య పిండి కొత్త ప్యాకెట్ అంటే అది దాంట్లో వాడకూడదు, అదొకటే నియమం పెట్టుకోండి. అది వాడాము అంటే స్వామి దాంట్లోంచి స్వీకరించాము, ఆల్రెడీ వాడినదే పెట్టాము అంటే అది ఎంగిలి కింద లెక్క అవుతుంది. కాబట్టి కొత్త ప్యాకెట్ 1/2 కేజీయో 1/4 కేజీయో కొనుక్కొని ఆ కొత్త ప్యాకెట్ లో నుంచి పిండితో అయినా మీరు తయారు చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ గాని ఇందులో ఈ ఆచారాలు కాదు. కానీ చాలా భక్తిగా చాలా ప్రేమతోటి స్వామికి చేశారంటే తప్పకుండా ఆయన స్వీకరిస్తారు. నా అనుభవం అది. మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీకు నేను ఇది షేర్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. నమస్కారం.